మొట్టమొదటి విషయం ఏమంటే ఇంకో దేశంలోనైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కనుక ఏదన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ దేశం కానీ కట్టింటే దాన్ని కీర్తించేవారు, దాని కీర్తిని అజరామరంగా శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు 4 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఒక రికార్డు సమయంలో కడితే ఇంకో దేశంలోనైతే దాన్ని గొప్పగా కీర్తించేవారు, శ్లాఘించేవారు. కానీ మన దేశంలో కుసంస్కారమైన కుత్సితమైన రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈరోజు ఒకటే ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి. హరీష్ రావు గారు నిన్నగాక మొన్న ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు డీటెయిల్డ్గా. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే కొంత అవగాహన ఉన్న వాళ్ళు మరి ఒకవేళ చూసింటే ఆ ప్రజెంటేషన్ కనుక చూసింటే స్పష్టంగా అర్థమవుతున్నది ఎలాంటి అపవాదులకు కానీ ఎలాంటి అనుమానాలకు కానీ తావు ఇవ్వకుండా ఎవరికైనా ఏమైనా అనుమానాలున్నా ఏమైనా అభిప్రాయాలున్నా వాటిని మార్చుకునే విధంగా సవివరంగా వివరణాత్మకంగా పూర్తి స్థాయిలో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా హరీష్ రావు గారు మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరణ ఇచ్చారు.